నేను ప్రొఫెసర్ బి మనోహర్, ప్రెసిడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్. ఈ మధ్య సిఏఎస్ ప్రమోషన్స్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో 47 మంది అధ్యాపకులను అర్హత ఉన్నప్పటికీ ప్రతిభా నైపుణ్యం అనే పేరుతో రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రిజెక్ట్ చేయడం అనేది ఏ రేషనాలిటీపై చేసిందనేది వీసీ గారికి కూడా ఇంకా అర్థం కాలేదు. అయితే ఈ టీచర్లకు అందరికీ కావాల్సిన క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అంటే 3 పేపర్లు కావాలంటే 10 పేపర్లు దాకా ఉన్నాయి. స్కోర్ 70 కావాలంటే 200 స్కోర్ ఉంది. అన్నీ ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలో వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని రిజెక్ట్ చేయడము శోచనీయం ఇక్కడ. అయితే దీనికోసము అధ్యాపకులు తర్వాత ఔటాతో కలిసి గత 100 రోజులుగా మేము ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నాము. లంచ్ అవర్లో క్లాసెస్ డిస్టర్బ్ కాకుండా ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్య నాకు ఏదంటే నేను ఒక కమిటీ మెంబర్గా ఉండి ఆ కమిటీలో నా వాయిస్ రేజ్ చేశానని ఒక మెమో జారీ చేయడం జరిగింది. అయితే ఆ మెమోకు రిప్లై ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ అధ్యాపకులతో కలిసి ఒక ర్యాలీ తీయడం జరిగింది. దానికి కూడా ఒక మెమో జారీ చేశారు. ఈ రెండింటికి కూడా నేను రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెండింటిని పెట్టుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఎవరో కమిటీ మెంబర్స్ కూడా మాకు తెలియకుండా కమిటీని ఏర్పాటు చేసి నా వివరణ కూడా కోరకుండా సస్పెండ్ చేసి ఎంక్వైరీ విల్ కంటిన్యూ అని చెప్పి సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా శోచనీయము. అయితే మేము అవుటా ప్రెసిడెంట్గా నేను దీన్ని ఖండిస్తున్నాను. మేము అనుకునేది ఏంటంటే ఇది ఇక్కడితో ఆగకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళపై ఉపయోగించే ఆస్కారం ఉంటుంది. అంటే ఒక అసోసియేషన్గా మీరు ఎప్పుడైతే మా రైట్స్ను ఉల్లంఘిస్తున్నారో, మీరు ఒక నియంత్రణతో ధోరణితో అందరిపై చర్యలు తీసుకుంటున్నారో, ఇది ఇక్కడితో ఆగకుండా అందరిపై వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము వైస్ ఛాన్సలర్ గారిని కోరేది ఏంటంటే తన ధోరణిని మార్చుకొని, ఇప్పుడు మేము ఎన్నిసార్లు అడిగినప్పటికీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అపాయింట్మెంట్ ఇచ్చి అధ్యాపకులను కలిసి వాళ్ళ సమస్యలను వెళ్ళి సమస్య పరిష్కారం దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఈ విధంగా ఏమంటారు సస్పెండ్ చేసుకుంటూ పోతాను, మెమోలు ఇస్తూ పోతానంటే ఎంతమందిని సస్పెండ్ చేస్తారనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడైతే మీరు అవుటా ప్రెసిడెంట్నే సస్పెండ్ చేసినో ఇంకా అట్లాంటప్పుడు రాబోయే రోజుల్లో అధ్యాపకులకు సెక్యూరిటీ ఏముంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు యూనివర్సిటీలో జరుగుతున్న విషయాలను కాక మీరు గమనించినట్లయితే ఈ వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా అప్రజాస్వామికమైన చర్యలకే పాల్పడుతూ ఉన్నాడు. పాల్పడుతున్న విషయం లోపల ఇంటర్వ్యూస్ రావడం జరిగింది. క్యాస్ అనేది ఏంటంటే టీచర్స్ యొక్క సర్వీస్ మీద, వాళ్ళ రీసెర్చ్ మీద, వాళ్ళ పేపర్స్ మీద ఆధారపడి ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలామంది టీచర్స్కి అన్ని అర్హతలు ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళని న్యాయం చేయకపోవడం, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకపోవడం మాత్రం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కాక చూసినట్లయితే మనోహర్ అవుటా ప్రెసిడెంట్ ఆయన్ని సస్పెండ్ చేయటం అనేది ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది అనే దాని సరైన కారణాలు కూడా చూపించకుండా వేగ్గా కొన్ని 3 కారణాలు పెట్టి ఆయన్ని సస్పెండ్ చేయటం అనేది సరి అయితే కాదు. అంతేకాకుండా ఆయన పర్టికులర్గా మనోహర్ని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందంటే మిగతా స్టాఫ్ని అందరినీ భయపెట్టించడానికి, లేకపోతే పరిస్థితులలో ఆయనకు అనుకూలంగా మలుచుకోవడానికి మాత్రమే మనోహర్ని సస్పెండ్ చేయడానికి కారణంగా కనిపిస్తుంది తప్ప ఇంకేమీ లేదు. అంతేకాకుండా ప్రభుత్వం గుర్తించిన ఉత్తమ టీచర్లు, ఉత్తమ రీసెర్చ్ ప్రభుత్వం గుర్తించిన వాళ్ళని కూడా ప్రమోషన్ ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. నా పేరు డాక్టర్ డి మాధురి. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. రీసెంట్గా మాకు సిఏఎస్ ప్రమోషన్స్ జరిగినాయి. అందులో మాకు 48 మందిని రిజెక్ట్ చేశారు. ముఖ్యంగా అందులో 19 మంది మహిళా అధ్యాపకులు ఉన్నారు. అందులో బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిన మహిళా అధ్యాపకురాలు, బెస్ట్ రీసెర్చర్ అవార్డు వచ్చిన మహిళా అధ్యాపకురాలు, వాళ్ళు కూడా రిజెక్ట్ చేయబడ్డారు. రిజెక్ట్ చేయడానికి యూజీసీ రెగ్యులేషన్స్, ప్రమోషన్స్కి యూజీసీ రెగ్యులేషన్స్ ఉంటాయి. మేమందరం రిజెక్ట్ చేసిన వాళ్ళమందరం కూడా యూజీసీ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేశాము. యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం కావాల్సిన అర్హతలన్నీ కూడా మాకు ఉన్నాయి. అయినా కూడా మేము ఎందుకు రిజెక్ట్ అయ్యామని తెలియక ప్రతి ఒక్కరము వైస్ ఛాన్సలర్ గారికి లెటర్ ఇచ్చాము, రిజెక్షన్కి రీజన్ ఏంటిది అని. మా అవుటా తరపున కూడా లెటర్ ఇచ్చాము, రిజెక్షన్కి రీజన్ చెప్పమని. చెప్తూ 100 రోజుల నుంచి మేము 100 రోజుల పైబాటు రోజు నిరసన తెలియజేస్తున్నాము. 1 గంట నుంచి 2 గంటల మధ్యలో భోజన విరామ సమయంలో మాత్రమే. అయినా కూడా దానికి సమాధానం చెప్పకుండా మాకు సపోర్ట్ చేస్తున్న అవుటా అధ్యక్షులు ప్రొఫెసర్ మనోహర్ సార్ని
సస్పెండ్ చేయడం అనేది గమనార్హం. దీనికి మేమందరము బాధనే కాకుండా మా సొంత యూనివర్సిటీనే మమ్మల్ని హ్యూమిలేషన్ చేస్తుందని గవర్నమెంట్కి వినతి తెలియజేస్తున్నాం. నా పేరు రామకృష్ణ. నేను మ్యాథమెటిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ. దాదాపు 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో అనేక రకాలైన ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ నాంది పలికింది. ఎన్నో రకాల విజయాలను, ఎన్నో రకాల సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యొక్క యూనివర్సిటీలో సమాజంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను, సమాజంలో మార్పు తీసుకురావాలన్నా, అదేవిధంగా ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక గొంతుగా ఆ యొక్క నినాదాన్ని సమాజంలో తీసుకుపోయి సమాజంలో మార్పు తీసుకురావడంలో ప్రధానమైన భూమిక పోషించింది ఉస్మానియా యూనివర్సిటీ. స్వతంత్ర ఉద్యమం నుంచి చూస్తే తెలంగాణ ఉద్యమంలో కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కారణం. మొన్నటికి మొన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఠాగూరు ఆడిటోరియం వేదికగా ఈ యొక్క విశ్వవిద్యాలయం అనేది ప్రశ్నించ గొంతుక కావాలి, అనేక రకాలైన సమస్యలకు అనేక రకాలైన ఐడియాలజికల్గా చర్చ జరగాలి, అనేక రకాల సమస్యలు కూడా పరిష్కార మార్గం ఈ యొక్క యూనివర్సిటీ నుంచి రావాలి. దానికి అనుగుణంగా ఇక్కడ అభిప్రాయ భేదాలు కానివ్వండి, చర్చోపచర్చలు జరగాలి, జరిగి దాని నుంచి ఒక ఫలప్రదమైన అవుట్పుట్ రావాలనేది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అందరి సమక్షంలో కూడా మేధావుల సమక్షంలో తెలపడం జరిగింది. ఇదే క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఔటా అధ్యక్షుడిగా ఉన్న మనోహర్ గారు దాదాపు తన యొక్క సర్వీసు ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఒక 15 years నిస్వార్థంగా, లాభాపేక్ష లేకుండా, అడ్మినిస్ట్రేషన్ పదవులు లేకుండా ఓన్లీ ఉపాధ్యాయుల యొక్క సర్వీసు గురించి ఫైట్ చేస్తూ ఎంతోమంది ఉపాధ్యాయులకు సర్వీస్ మ్యాటర్లో కానివ్వండి, అదేవిధంగా యూనివర్సిటీ టీచర్ల మధ్య అనుసంధానంగా ఉంటూ ఉపాధ్యాయుల యొక్క సమస్యలను సాల్వ్ చేయడంలో ప్రధానమైన భూమిక పోషించు ఒక అధ్యక్షుడిగా తన యొక్క రోల్ను నిర్వహించడం జరిగింది. అది కూడా నిస్వార్థంగా సర్వీస్ చేయడం జరిగింది. ఈ మధ్యలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఒక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకోవడము, ఔటా అధ్యక్షుడిగా ఉన్న మనోహర్ గారిని సస్పెండ్ చేయడము యావత్ ఉపాధ్యాయ లోకం, అదేవిధంగా యావత్ తెలంగాణ సమాజం కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాపాలన, అదేవిధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారే ఈ యొక్క యూనివర్సిటీలో అన్ని రకాల చర్చ జరగాలి, ఎక్కడ అన్యాయం జరిగినా ఫైట్ చేయడానికి యూనివర్సిటీ వేదిక కావాలి, అలాంటి నాయకత్వము సమాజంలో రావాలని ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెప్తే, అదే యూనివర్సిటీకి నాయకత్వం వహిస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేయడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరము. కాబట్టి ఇప్పటికైనా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే కోరుతున్నారో, యూనివర్సిటీ నుంచి ఏ రకమైన లీడర్షిప్ రావాలని మీరు ఆకాంక్షించారో అలాంటి లీడర్షిప్ను అణచివేయాలని ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అధికారులు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ యొక్క అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనే మనోహర్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే కల్పించుకొని ఈ యొక్క సస్పెన్షన్ను ఎత్తివేసి, అదేవిధంగా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా అనేక రకాలైన ఐడియాలజికల్కి సంబంధించిన చర్చలు, డిబేట్లు, డిస్కషన్స్ జరిగే విధంగా మీ యొక్క మాటలు ఇక్కడ నిజం కావాలని ఈ సందర్భంగా మీకు ఒక్కసారి విన్నవిస్తూ ఈ యొక్క సస్పెన్షన్ ఎత్తివేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా మీకు విన్నవిస్తున్నాను. సార్, నా పేరు డాక్టర్ యాదయ్య, ఏబిఆర్ఎస్ఎం రాష్ట్ర కన్వీనర్. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల హక్కుల గురించి నిరంతరం పోరాడే మనోహర్ అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ గారిని సస్పెండ్ చేయడము చాలా దురదృష్టకరము. అతను న్యాయబద్ధమైనటువంటి అధ్యాపకుల యొక్క హక్కుల గురించి ప్రశ్నించిన గొంతును నొక్కడానికి సస్పెండ్ చేయడం అనేది జరిగింది. 47 మంది అధ్యాపకులు తమ సిఏఎస్లో డిస్క్వాలిఫై చేసి
వారి మీద అంటే ఆ యొక్క విషయం మీద ప్రశ్నించినందుకు అతన్ని సస్పెండ్ చేయడం అనేది దాదాపు 15 సంవత్సరాలుగా అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను కొనసాగినటువంటి మనోహర్ నిరంతరము తన యొక్క అధ్యాపకుల యొక్క క్షేమము, వారి యొక్క హక్కులు, వారి యొక్క క్షేమం గురించి మాట్లాడేటటువంటి మనోహర్ని సస్పెండ్ చేయడం శోచనీయకరము. ఇది ప్రజాస్వామ్యం పైన స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్యం యొక్క హక్కులను హరించడమే కాకుండా అక్కడ అంటే యూనివర్సిటీలోని అకాడమిక్ అంటే మెయిన్ స్వేచ్ఛను హరించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనోహర్ గారిని వెంటనే సస్పెన్షన్ పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలని మేము కోరుతున్నాము. లేనిచో పై అధికారులకు ఈ విషయం పైన తీసుకెళ్ళి ఈ యొక్క విషయాన్ని ఇంకా ముమ్మరం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీసీ గారు మీరు చేస్తున్నటువంటి నిరంకుశమైనటువంటి ఏదైతే ఉన్నదో పాలన దానిని విరమించుకొని ఉస్మానియా యూనివర్సిటీలోని స్వేచ్ఛా వాతావరణాన్ని కలిగించి మరి వేరొక అధ్యాపకులను భయాభాంతులకు గురి చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుతూ మీరు త్వరలో ఈ యొక్క మనోహర్ గారి పైన ఉన్నటువంటి సస్పెండ్ ఎత్తివేయాలని కోరుతున్నాం. నా పేరు ప్రొఫెసర్ బి సురేందర్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఈ మధ్యన ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ముఖ్యమైన సమస్య ఉంది. దాని ఏంటంటే టీచర్స్ 47 మందిని సిఏఎస్ ప్రమోషన్లో రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ 47 మందిలో ఒక 20 వరకు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఒక 16 మంది బీసీలు ఉన్నారు, మిగతా వాళ్ళు అదర్ క్యాస్ట్ ఉన్నారు. వీళ్ళందరి మెరిట్లో ఉన్నప్పటికీ కూడా కావాలని రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో ఒక ఉపాధ్యాయులు బెస్ట్ టీచర్ అవార్డు ఉంది, బెస్ట్ పేపర్ ప్రజెంట్ చేశారు. ఈ ఉస్మానియా అసోసియేషన్ ఉన్నది టీచర్ సమస్యలకు పోరాడానికి ఉన్నది. ఒక ప్రెసిడెంట్ అయ్యండి ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క టీచర్ల యొక్క సమస్య గురించి పోరాడుతుంటే ఒక మెమో ఇవ్వకుండా సస్పెండ్ చేయడం చాలా దారుణము, ఇది అత్యంత బాధాకరణము. కాబట్టి గవర్నమెంట్ విజ్ఞప్తి చేసేదంటే ఇది ఎట్లా రివర్క్ చేయవలసిన బాధ్యత ఉంది. వీసీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం.